ఏంటి డల్గా కూర్చున్నారు? అందరూ మిమ్మల్ని అవమానిస్తున్నారు కదా, నీచంగా మాట్లాడుతున్నారు కదా, విలువే లేదు కదా మీకు. మీలో ఉన్న లోపాన్ని పదే పదే ఎత్తి చూపిస్తున్నారు కదా. మీరెందుకు అలా నిరుత్సాహపడిపోతున్నారు? చెప్పే వాళ్ళకి బాగానే ఉంటుంది, పడే వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటున్నారు కదా. అలాగే ఉంటుంది, ఎవరైనా అలాగే బాధపడతారు, సహజమే. కానీ మనం ఒక గొప్ప నిరీక్షణ ఉంది మనకి, అదే దేవుడు. ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే నీచంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మీ లోపాన్ని పదే 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 ఎత్తి చూపెడుతున్నారో వాళ్ళకే మీ అవసరం వచ్చేలాగా, మీ యొక్క గొప్పతనం తెలుసుకునేలాగా దేవుడు చేస్తారు. అర్థమవుతుందా? అప్పటి వరకు కొంచెం కొంచెం వెయిట్ చేయండి. నిషేధించిన రాయి తలకి మూలరాయి అవుతుందంట. ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తున్నారో వాళ్ళకే మీరు మీ అవసరం లేకపోతే, మీ తోడు లేకపోతే ఉండలేను అనేలా దేవుడు చేస్తారు. మరి అప్పటి వరకు మీరు ఎందుకు ఇలా డల్గా ఉండడం? మీ బాధని ప్రార్థనగా మార్చి దేవుడికి విన్నపం చేసినట్లయితే దేవుడు ప్రతిఫలంగా మార్చి మీ చేతికి అప్పగిస్తారు. ఓకేనా? ఎవరి ముందు తలదించుకున్నారో వాళ్ళ ముందే తల ఎత్తుకుని బ్రతికేలా దేవుడు చేస్తారు. కొంచెం సహనం వహించండి ప్లీజ్. దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే మనం ఎదురు చూడక తప్పదు. అలా అని దేవుడు ఇస్తారు అని మనం సమర్థించుకుని బ్రతికేస్తున్నామంటే కాదు. ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తారు. ఎవ్వరు ముందైతే మీరు అవమానాలు పాలైపోయారో వాళ్ళ ముందే అందరిలోని తల ఎత్తుకుని మీ గొప్పతనాన్ని తెలియపరిచే వరకు దేవుడు, మీరు మర్చిపోయిన దేవుడు మాత్రం మర్చిపోరు. గుర్తుపెట్టుకోండి.